అట్లాగే మన ఆఫీస్ మీద కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని బెదిరించి నన్ను సంపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వదిలిన బాణము కలెక్టర్ అని చెప్పేసి కేటీఆర్ సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడుతూ జడ్జిమెంట్లు ఇస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏడా రికార్డ్ అవుతాయో అని సీసీ కెమెరాలు రికార్డ్ చేసేటువంటి డివిఆర్ ఎత్తుకపోయారు, దాన్ని బంద్ చేసి దాన్ని ఎత్తుకపోయారు. దీన్ని పోలీస్ వ్యవస్థ అంటదా భవిష్యత్తులో? ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న మొన్నటి వరకు దేశంలో తెలంగాణ పోలీస్ అంటే ఇట్లా సెల్యూట్ చేసేటోళ్ళు. కాంగ్రెస్ పాలన వచ్చినాక కాంగ్రెస్ కండువ కప్పుకున్న పోలీసులు లెక్క పనిచేయకండి. ఒక్కసారి చూడండి మిత్రులారా, ఈమె చేసిన నేరం ఏంటంటే మీకు తెలియాలి. ఇది ఒకసారి ఇన్నోరు మిత్రులారా, ముఖ్యమంత్రిని అట్లా తిట్టద్దని అన్నది అమ్మాయి. ముఖ్యమంత్రిని తిట్టద్దని చెప్పినా కూడా తీసుకపోయి అరెస్ట్ చేసే చూడు. వాస్తవంగా ఈ అరెస్ట్ వెనుక రీజన్ ఇది మిత్రులారా. రీజన్ ఏంటో తెలుసా మిత్రులారా? మీకు కూడా తెలియాలి. వాస్తవమైనటువంటి రీజన్ ఇది. 20 ఏళ్ల కిందట రేవంత్ గురువు చంద్రబాబు నాయుడు బిల్లీరావుతో కలిసి చేసిన కోట్ల స్కాము ఇప్పుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ స్కామ్ ను ఒక వీర వనిత లెక్క, ఓ తెలంగాణ బిడ్డ లెక్క అద్భుతంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కామ్ చేసిండు, తెలంగాణ ఆస్తుల్ని ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేసిండో కండ్లకు గట్టినట్టు చెప్పేసరికి కాంగ్రెస్ వాళ్లకు రేవంత్ రెడ్డి కొషపడలే. చంద్రబాబు నాయుడికి పిచ్చిలేసినట్టుంది. మొత్తం మీద ఏదో ఒక కేసు అక్రమంగా ఏదో ఒక కేసు పెట్టురని చెప్పేసి సంబంధం లేని ఒక కేసును తీసుకొచ్చి ఇలా ఆమెను అరెస్ట్ చేసిరు.